ఒక్క శివలింగానికి పూజ చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో మనకు తెలుసు. అటువంటిది దాదాపు 1,000 శివలింగాలను మనం ఒకేసారి దర్శించుకొని పూజించుకుంటే ఆ ఫలితాన్ని వివరించడానికి ఎవరి శక్యము కూడా కాదు. మనం ముఖద్వారం ద్వారా లోపలికి వచ్చిన తరువాత దేవాలయం పార్కింగ్ లాట్లో మనం పార్కింగ్ చేసుకొని ఇలా నడుచుకుంటూ మనం దేవాలయంలోకి వెళ్ళాలి. అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం కోసం మనము ఇక్కడ టికెట్ తీసుకొని అభిషేకం కార్యక్రమాలు కూడా జరిపించుకోవచ్చు. మనము గర్భాలయంలో ఉండేటువంటి స్వామివారిని అమ్మవార్లను దర్శించుకొని ఇలా బయటకు రాగానే ఆలయ ప్రాంగణంలో ఇలా చిన్న చిన్న శివలింగాలు మనకు ప్రత్యక్షమవుతాయి. ఇలా చాలా వరకు శివలింగాలన్నీ ఒక వరుస క్రమంగా అన్నీ కూడా